ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను అమావాస్య తర్వాత నెక్స్ట్ డే రోజు పూజ గదిని క్లీన్ చేసుకుంటానమాట. ఎవ్రీ మంత్ ఆ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్లో చూసేయండి, ఓకేనా? మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వచ్చేసి ఏంటంటే, ఇదిగోండి, ఫస్ట్ అయితే దేవుడు ఫోటోలన్నీ ఒక పేపర్ పైన కింద పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఫస్ట్ ఒక తడి క్లాత్ తోటి తుడుచుకుంటున్నాను. ఈ ఫోటో చూసారా? ఈ ఫోటో మేము ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత తీసుకున్న ఫోటో అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే, బెంగళూరులో నరసింహస్వామి టెంపుల్లో తీసుకున్నామండి. ఈ ఫోటో దేనికో ఏదో పూజకు చేసి ఇచ్చారనమాట. ఇది అదే అనమాట, అప్పుడు తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, ఇదిగోండి, శివుడు ఉన్నారు కదా. శివుడు ఏమో నేను ఫస్ట్ శివరాత్రి ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. ఇంకా ఇలా ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క చరిత్ర ఉంటుందన్నమాట. నా పూజ గదిలో ఉన్నదానికి ఒక్కొక్క మెమరీ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ నేను వరలక్ష్మి వ్రతము చేయడం స్టార్ట్ చేసుకున్నప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. ఇలా ఈ ఫొటోస్ ఇది వచ్చేసి ఏంటంటే, ఇక్కడ బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత శిల్పారామం వెళ్ళామన్నమాట. శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఈ గోమాతను. ఇలా అన్ని ఫొటోస్ అన్నిటిని కూడా తడి క్లాత్ తోటి పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసి అయితే పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా ఇది ఉంది కదా, దేవుడిది ఉంది కదండి, ఇది మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేశానన్నమాట. దీనికి కూడా ఒక మెమరీ ఉందండి. ఏంటంటే, నేను ఎప్పుడు ఒక 7 years బ్యాక్ టీచర్గా జాబ్ చేశానన్నమాట. జాబ్ చేసినప్పుడు వచ్చిన ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న పూజా మందిరం అండి ఇది వచ్చేసి. అప్పుడు నేను తీసుకుంది దీన్ని 5,000కి పెట్టి తీసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఇదే వాడుతున్నాం అనమాట. ఎందుకంటే మా ఓన్ హౌస్లో కూడా నాకు సపరేట్గా పూజ గది లేదు. ఇంకా అప్పుడే ఆ శాలరీతో తీసుకుంటే నాకు మెమరీ లాగా ఉంటుంది అన్నట్టు ఇంకా అప్పుడైతే ఆ పూజా మందిరం అయితే తీసుకున్నాము. ఇంక అప్పటి నుంచి అదే పూజా మందిరం అండి మాకు. ఇంకా అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా హ్యాండ్స్ అన్నీ వాష్ చేసేసుకొని మళ్ళీ ఇంకా వచ్చేసి ఫస్ట్ గంధము కొంచెం జవ్వాది పౌడర్ కొంచెం రోజు వాటర్ కలిపేసుకొని ఇంకా దేవుడు పటాలన్నిటికైతే బొట్లు పెట్టేస్తున్నానండి నీట్గా. ఇంకా ఒక్కొక్క ఫోటోకి ఇదిగోండి, ఈ ఫోటో అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఫోటో అనమాట. చాలా కలగా ఉంటుందన్నమాట ఆ ఫోటో. ఇంకా ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఆ ఫోటోనే యూజ్ చేస్తాను నేను. ఇంకా బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా అది కూడా పూజా మందిరం లోపల కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇంకొక క్లాత్ వేసేసి ఇంకా ఫొటోస్ అన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట, ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్గా. ఇక పెట్టేసిన తర్వాత ఏంటంటే, ఇదిగోండి, ఇక్కడ బొట్లు పెట్టడం మర్చిపోయారండి నేను. అందుకోసమే ఇంకా స్వస్తికున్న ఓం ఉంటుందన్నమాట ఆ డోర్స్కి. ఇంకా అందుకోసమే వాటికి కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఫొటోస్ కూడా పూజా మందిరంలో నీట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అయిన తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే రుద్రాక్ష మాల అనమాట. అది శివుడి ఫోటో ఉంది కదా, శివుడి ఫోటోకు వేస్తాను. ముత్యాల మాలేమో ఇంకా అమ్మవారి ఫోటో ఉంది, అమ్మవారికి ఫోటోకి అయితే వేసేస్తాను. వేసేసిన తర్వాత కృష్ణుడిది కూడా ఉందన్నమాట చిన్నది. ఆ కృష్ణుడికి కూడా ఒక ముత్యాల మాల ఉంటే అది కూడా వేసేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే దేవుడి పటాలకైతే మంచిగా పూలైతే పెట్టుకున్న తర్వాత నా దగ్గర కామాక్షి దీపం కూడా ఉందన్నమాట అమ్మవారిది. ఇంకా అమ్మవారి దీపానికి నెయ్యి దీపం అనమాట, డైలీ వెలిగిస్తామండి అది. ఇంకా వచ్చేసి ఏంటంటే నువ్వుల నూనెతోటి ఇంకో 2 దీపాలు అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పూలు పెట్టేసిన తర్వాత దేవుడి ముందైతే ముగ్గైతే వేసుకుంటున్నాను బియ్యం పిండితోటి. ఇది నేను డైలీ చేసుకునే పూజ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 అగరబత్తులు వెలిగించేసి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటానండి. ఏది చదివినా నేను మనసులో చేసుకుంటున్నాను అనమాట దీపారాధన ఉన్నవన్నీ. ఇంకా దీపాలు వెలిగించేసిన తర్వాత ధూపం వేసిస్తున్నానండి. ధూపం ఇచ్చిన తర్వాత ఇంకేంటి నైవేద్యం పెట్టేస్తాను అనమాట. నైవేద్యం పెట్టేసిన తర్వాత సాంబ్రాణి అయితే కంపల్సరీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే వెలిగిస్తామండి మేము. ఇంకా ఆ రోజు అయితే బెల్లం ముక్క పెట్టేశాను నైవేద్యము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, డైలీ కనకదార స్తోత్రం చదువుతాం కాబట్టి ఇంకా ఆ రోజు అయితే కనకదార స్తోత్రం చదువుకొని ఇంకా డేని బట్టి మండే అయిందనుకోండి శివాష్టకము, లింగాష్టకము, అలా అయితే తర్వాత శివ పంచాక్షరి స్తోత్రము, అలా ఏ రోజుకు సంబంధించినవి ఆ రోజు అయితే కంపల్సరీ చదువుకుంటాను. మార్నింగ్ వీలు కాకపోయినా ఈవినింగ్ అయితే కంపల్సరీ చదువుకుంటాను. ఇంకా చదివేసుకున్న తర్వాత ఇంకా మనస్ఫూర్తిగా హారతి అయితే ఇస్తానండి. ఈ విధంగా నేను అమావాస్య తర్వాత నా పూజ గదిని అయితే క్లీన్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.